నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మల్లన్న సాగర్ ప్రాజెక్టు సమస్యలతో కూడుకున్నదని, దానిపై లోతైన సమీక్ష జరిపి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కెపాసిటీ 8 టీఎంసీలుంటే సరిపోతుందని గతంలోనే సూచించామన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు రావాల్సిన పూర్తి ప్యాకేజ్ రాలేదని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాంపల్లి వద్ద టీజేఏసీ కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చిందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందన్నారు. కొన్ని విషయాలు ఈ సందర్భంగా ఇంతవరకు మాట్లాడటానికి ఎవరు కూడా సాహసించలేదు. మాలాంటి వాళ్ళని గట్టిగానే మాట్లాడితే వాటిని పెద్దగా ప్రచారంలో రాకుండా రకరకాల పద్ధతుల్లో అడ్డుకున్నారు. ఇవాళ మేము ప్రధానంగా చెప్పదలిచింది ఏంటంటే, మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు విషయంలో కూడా తీవ్రంగా ఒక సమస్యలు ఉన్నటువంటి ప్రాజెక్టే. అట్లాంటి ప్రాజెక్టు మీద చాలా లోతుగా సర్వే జరగాలని, దానిపైన కూడా సమీక్ష జరగాలని మేము కోరుతున్నాం. మల్లన్న సాగర్ కట్టినప్పుడే అందరం చెప్పినాం, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద రిజర్వాయర్ ఇక్కడ అవసరం లేదు, అది సమస్యాత్మకంగా మారుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ నీళ్లు కాలువల నుంచి సప్లై అవుతున్నప్పుడు ఆ రిజర్వాయర్లో అన్ని నీళ్లు స్టోరేజ్కి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీరు 7-8 టీఎంసీలు ఉండే విధంగా దాన్ని డిజైన్ చేస్తే చాలు అని డిపార్ట్మెంట్లో కూడా అంతర్గతంగా అదే సూచన చేసింది. కానీ అట్లాంటిది ప్రాజెక్టు ఇవాళ 50 టీఎంసీలకు పెంచి కట్టిండ్రు. ఆ ప్రాజెక్టు కట్టినప్పుడే చాలామంది ఎన్జిఆర్ఐ ఇలాంటి సంస్థలు కూడా ఏమన్నాయంటే, ఇక్కడ భూమి పొరలు అవి వాటి మధ్యన ఉన్న తేడాల వల్ల ఇది భూకంపాల అవకాశం ఉన్న ప్రాంతం. ఇది కిందనే వాగుంటుంది, ఆ వాగును ఆనుకొని దీన్ని కట్టగడుతున్నారు. ఈ కట్ట కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భూకంపాలకు అవకాశం ఉండేటువంటి ప్రాంతం. పొరపాటున మీరు 50 టీఎంసీలు నింపి ఈ భూకంపాలు కనుక తలెత్తితే ఆ నీళ్లు పోయే 7-8 మీటర్ల ఎత్తు మీద నుంచి అవి పుప్పాల వాగు నుంచి ప్రవహిస్తూ దాదాపు స్థానికంగా విధ్వంసం సృష్టించడమే కాదు, ఆ నీళ్ల వల్ల ఎగువ మానేరు నుంచి వచ్చినటువంటి నీళ్ల వల్ల మధ్య మానేరు, ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా మారుతాయి. చాలా ప్రమాదం ఒకటి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని గ్రామాలను లేపి ప్రాజెక్టు కడితే చివరాఖరికి పూర్తిగా చెరువు నింపే అవకాశం కూడా లేదు. అందరం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా 10-15 టీఎంసీలకు మించి నింపుతలేరు ఆ చెరువులో. అట్లాంటి డ్యామ్ మరి దాని మీద ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టినట్టు, ఇంతమంది భూములు ఎందుకు గుంజుకున్నట్టు అనే ప్రశ్న అయితే మనం ఇవాళ వేయక మానదు. ఆ సమస్య ఇవాళ చాలా బలంగా మళ్ళీ ముందుకు వస్తున్నది. క్యాబినెట్ వేదిక కూడా కట్టిన తీరును తప్పుపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా మల్లన్న సాగర్ విషయం మీద కూడా కేవలం కాళేశ్వరంలో ఉన్న 3 బ్యారేజీలు, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ మాత్రమే కాదు, మల్లన్న సాగర్ మీద కూడా లోతుగా ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి.